మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ఈ రోజు నుంచి లా ఆఫ్ గివింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, పంచుకుంటేనే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అని. సో ఈ లా ఆఫ్ గివింగ్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది తెలుసుకుందాం. ఈ విశ్వం మొత్తం కూడా కొన్ని రూల్స్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది అని మనకి తెలుసు కదా. మనం చూసే ప్రతిదీ, మన మనస్సు, శరీరం కూడా కొన్ని సూత్రాలకు కట్టుబడి ఆ సూత్రాలు, ఆ రూల్స్ ప్రకారం వర్క్ చేస్తూ ఉంటుంది, అవునా? సో అలా ఈ విశ్వం మొత్తం కొన్ని రూల్స్తో నడుస్తూ ఉంటుంది. ఆ రూల్స్ అన్నిటినీ కలిపి మనం ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్ అని అంటాము. ఈ లా ఆఫ్ గివింగ్ కూడా ఒక రూల్. అసలు ఇవ్వటం వల్ల ఏమి జరుగుతుంది, ఏమి ఇవ్వాలి, ఇస్తే మనకి ఏమి వస్తుంది, వీటి గురించి మాట్లాడుకుందామా? ఇవ్వటం అంటే ఏమి ఇవ్వాలి? మనీనా, థింగ్స్నా, శ్రమనా? ఇలా ఏదైనా దానంగా ఇవ్వటం అని అనుకుంటూ ఉంటాం కదా, అవునా? కానీ నిజానికి మన దగ్గర ఇవ్వటానికి కోటాను కోట్ల అంశాలు ఉంటాయి. ఈ విశ్వంలో ఏది కూడా ఫ్రీగా రాదు. మనం తినాలి అంటే మనం కొనుక్కోవాలి. కార్ రోడ్ మీద తిరగాలి అంటే దానికి పెట్రోలో, డీజిలో, గ్యాసో ఉండాలి. మన ఇంటికి కరెంట్ ఉంది అంటే ఎక్కడో పవర్ హౌస్లో దాన్ని క్రియేట్ చేస్తున్నారు, మనం దాన్ని కొనుక్కుంటున్నాం, అవునా? సో ఒకటి పొందాలి అంటే ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అదే రూల్ ఇక్కడ. ఇది అర్థమైతే మనం ఈ విశ్వం ద్వారా పొందాలి అని అనుకున్నవన్నీ పొందవచ్చు. లేకపోతే మన కోరికలను మనం తీర్చుకోలేము. మనలో ఎక్కువ మందికి అడగడం అలవాటు, కానీ ఇవ్వటం అలవాటు ఉండదు. ఇవ్వాలి అని తెలియకపోవచ్చు, లేదా ఇవ్వటం యొక్క గొప్పతనం తెలియకపోవటం వల్ల అలా ఇవ్వటం అన్న దాని గురించి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. సో ప్రతి మతంలో కూడా ఒక నియమం ఉంది కదా, లైక్ 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ బి డొనేటెడ్ అని. అది డబ్బుగా ఇవ్వచ్చు. మన దగ్గర డబ్బు లేకపోతే మనకు తెలివితేటలు ఉంటాయి కదా, ఆ తెలివితో సమాజానికి ఉపయోగపడే ఒక సలహాని ఇవ్వచ్చు, లేదా శ్రమదానం చేయొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనం ఇవ్వాలి అనుకున్నవి ఇవ్వచ్చు. డబ్బు ఒక్కటే దానం చేయాలి అని కాదు, సంఘానికి, శరీరానికి, ఆత్మకు మనం ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. మనం అవి ఇస్తే అవి కూడా మనకి తిరిగి ఇస్తూ ఉంటాయి. యూనివర్స్లో, ఈ విశ్వంలో ఒక ఫ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి అని 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. పాయింట్ ఏ నుండి పాయింట్ బికి ఒక ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో పాయింట్ ఏకి ఎలా వస్తుంది? ఇంకో పాయింట్ నుండి పాయింట్ ఏకి ఫ్లో రావడం వల్ల ఈ పాయింట్ ఏ నుంచి ఆ ఫ్లో పాయింట్ బికి వెళ్ళగలుగుతుంది. అంటే ఆ పాయింట్ ఏ అన్నది ఇంకో పాయింట్ నుండి ఎనర్జీని తీసుకొని పాయింట్ బికి ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడ పాయింట్ ఏ ఎనర్జీని తీసుకుంటుంది, అలాగే ఎనర్జీని ఇస్తుంది కదా. ఈ ఫ్లో అనేది, ఈ ఎనర్జీ అనేది ఎక్కడ నుండో ఇంకో పాయింట్ నుండి రావటం, పోవటం ఎలా జరుగుతుందో అదే విధంగా ఇవ్వటం, తీసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి చోట కూడా అబ్జర్వ్ చేస్తే ఈ లా ఆఫ్ గివింగ్ తప్పకుండా పనిచేస్తుంది అని మనకు అర్థమవుతుంది. శరీరాన్ని చూసుకోండి, శరీరంలో బ్లడ్ ఫ్లో అవుతూనే ఉండాలి కదా. అలా కాకపోతే ఏమవుతుందో తెలుసు కదా మనకి. మన హార్ట్ బ్లడ్ని తీసుకుంటుంది, మళ్ళీ బ్యాక్ పంప్ చేస్తుంది. అక్కడ కూడా ఇవ్వటం, తీసుకోవటం జరుగుతుంది, అవునా? సో గివింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. గివింగ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రిసీవింగ్. అలాగే రిసీవింగ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ గివింగ్. కొంతమంది ఓన్లీ ఫర్ హెల్ప్ అడుగుతూ ఉంటారు. ఆ హెల్ప్ ఎలాంటిదైనా అయి ఉండొచ్చు. మనీ కోసమో, శారీరకంగా శ్రమ చేయటం కోసమో, ఒక సలహా చెప్పమనో, ఇలా ఏ రకంగా అయినా
ఎప్పుడూ హెల్ప్ అడుగుతూనే ఉంటారు. మనం తిరిగి వాళ్ళని హెల్ప్ అడిగితే నాది అంటారు కానీ ఇవ్వలేరు. ఇంకొకరికి హెల్ప్ చేయాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఎంతసేపు నేను, నాది, మాది అంటూ ఉంటారు. ఇలా ఉండటం వల్ల ప్రపంచం నుండి వచ్చే ఎన్నో అద్భుతమైన గిఫ్ట్స్‌ని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అంటే ఇవ్వకపోవడం వల్ల మన డోర్స్ క్లోజ్ చేసినట్టు లెక్క. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎలక్షన్స్‌లో ఒక పార్టీ వాళ్ళు ఆహ్, ఓటు అడగడానికి వచ్చారు అనుకుందాం. కొంతమంది వాళ్ళని ఏమని అడుగుతారు? "మీకు ఓటేస్తాము మరి మాకేంటి" అని అడగవచ్చు. "నీకు కొంత డబ్బు, ఫుడ్ ఇస్తాము" అన్నారనుకోండి వాళ్ళు. "సరే అయితే నీకు ఓటు వేస్తా" అని అవి తీసుకుని వాళ్ళకి ఓటు వేస్తే అక్కడ స్వార్థంతో వాళ్లకు ఓట్ చేసినట్టే కదా! మరి ఆ ఓట్‌తో వాళ్ళు గెలిస్తే, వాళ్ళు కూడా స్వార్థం కోసమే పనిచేస్తారు కదా! ఓట్ వేసిన వాళ్ళ కోసం, సొసైటీ కోసం పనిచేస్తారా చెప్పండి? సో, ఇవ్వటానికి మనం ఇష్టపడకపోతే సమస్యలు మనకు తప్పవు. మన నైబర్స్‌కి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, వాళ్ళకి మనీ అవసరం అయ్యింది అనుకోండి, మన దగ్గర డబ్బులు లేవు అనుకుందాం. అట్‌లీస్ట్ ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఏ హాస్పిటల్‌కి వెళ్తే ఆ హెల్త్ ఇష్యూకి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందో అది కనుక్కొని చెప్పొచ్చు. ఇది కూడా ఇవ్వటం కిందే వస్తుంది. ఏదైతే ఇస్తామో అదే తిరిగి 100 రెట్లుగా, 1000 రెట్లుగా అయ్యి మన వద్దకు వస్తుంది. సహాయం చేస్తే 100 రెట్లుగా మరి మనకు కూడా సహాయం అందుతుంది. మనం ఎవరికైతే సహాయం చేస్తామో ఆ వ్యక్తి నుండే మనకు సహాయం తిరిగి అందాలి అనేం లేదు. ఈ విశ్వం ఎలా అయినా సరే మనకు ఆ సహాయాన్ని తప్పకుండా అందచేస్తుంది. ఒక వ్యక్తికి సృష్టి మొత్తం సహకరిస్తుంది అంటే ఆ వ్యక్తి ఇవ్వటం అనే ప్రాసెస్‌ని చాలా అద్భుతంగా చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మనకి అన్ని పనుల్లో అడ్డంకులొస్తున్నాయి అంటే మనం కూడా ఎవరికో ఒకరికి అడ్డంకులను ఇస్తున్నాము అని అర్థం. అది మనం గమనించుకొని ఏమిస్తున్నాము అన్న దాన్ని ఎరుకతో మార్చుకుంటే మనకు కావలసినది కూడా మనకు అందుతుంది. బయటకు మనం ఏమిస్తామో అదే పొందుతాము. ఇది ఒక ఫార్ములా, ఒక లా. ఇప్పుడు అందరూ మనల్ని ప్రేమించాలి, మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటే మనమే వాటిని ఇవ్వాలి. మనకంటే వయస్సులో, హోదాలో చిన్నవాళ్ళైనా సరే ఇఫ్ వి స్టార్ట్ గివింగ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టు దెమ్ వి గెట్ ద సేమ్ థింగ్ బ్యాక్. మనకేమి కావాలనుకుంటే అదే ముందు మనం ఇవ్వాలి. ఓదార్చబడటం కన్నా ఓదార్చటానికి, అర్థం చేసుకోబడటం కంటే అర్థం చేసుకోవడానికి, ప్రేమించబడటం కంటే ప్రేమించటానికి మనకు అవకాశం ఇవ్వాలి. మనకు అలాంటి అవకాశాలు రావాలి అని మనం కోరుకోవాలి. ఇవ్వటంలోనే మనం పంచుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. క్షమిస్తున్నప్పుడే మనం కూడా క్షమించబడతాం కదా! సో, ఏమైతే మనం ఇస్తామో అదే తిరిగి మన దగ్గరికి వస్తుంది. తప్పకుండా వస్తుంది. ఎన్నో రెట్లుగా వస్తుంది. మరి ఈరోజు మనం చెప్పుకున్న దాని గురించి కొంచెమైతే ఆలోచించండి అండ్ ఇంప్లిమెంట్ చేసేయడం మొదలుపెట్టేయండి మీ లైఫ్‌లో. మరి దీని గురించి మరింత ఎక్కువగా నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.